ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు వాలంటీర్లకు వార్తాపత్రికలకు ఇచ్చిన 200 రూపాయల అలవెన్స్ ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ గా ఉన్నప్పుడు తమ సొంత పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఉచితంగా న్యూస్ పేపర్లు అందించాలని ఇష్టం లేకపోయినా గత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వారిపై బలవంతంగా రుద్దడంపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అదనపు అలవెన్సులపై కేబినెట్లో పునఃసమీక్ష చేశారు. గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇప్పటికే వార్తాపత్రికలకు ఇచ్చిన 200 రూపాయల అలవెన్స్ ను ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కదా, ఏంటి వివరాలు? నవీన్, గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు అదేవిధంగా వార్డు వాలంటీర్లకు ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున వార్తాపత్రికలకు అలవెన్స్ జారీ చేశారు. అయితే దీంతో ఈ వార్తాపత్రికలు కొనుగోలు చేసి ప్రభుత్వ సమాచారాన్ని తెలుసుకుని ప్రజలకు దానికి సంబంధించిన వివరాలు అందజేయాలనేది ఉద్దేశం. అయితే పత్రికలు ఏ పత్రికైనా కొనుక్కోవచ్చు. అయితే మొత్తం గ్రామ సచివాలయాల్లో కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, అందరూ కూడా సాక్షి పత్రికే కొనుగోలు చేయాలని ఓరల్ ఆదేశాలు ఉండడంతో సాక్షి పత్రికకు సంబంధించినటువంటి సర్క్యులేషన్ పెంచుకునే ప్రయత్నం జరిగింది. తన సొంత పత్రికను సర్క్యులేషన్ పెంచుకునే ప్రయత్నం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొన్ని పత్రికా సంస్థలు కూడా అప్పట్లో న్యాయస్థానాల గడప కూడా తొక్కిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు కూటమి సర్కార్ రావడంతో జీవోఆర్టీ నెంబర్ 16 జారీ చేయడం ద్వారా ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యదర్శులకు వాలంటీర్లకు గత ప్రభుత్వం వార్తాపత్రికకి ఇచ్చిన 200 రూపాయల అలవెన్స్ ను రద్దు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జగన్ సీఎం గా ఉన్నప్పుడు తమ సొంత పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని తీవ్ర అభ్యంతరం అప్పట్లో వ్యక్తమైంది. అటు ప్రతిపక్షాలు కూడా దీని మీద దుమ్మెత్తిపోసిన పరిస్థితి అయితే ఉంది. అందుకు ప్రభుత్వం అదనంగా 200 రూపాయల అలవెన్స్ సొంత పత్రిక కోసం చెల్లించడం ఏంటి, ప్రజాధనంతో సొంత పత్రికను పెంచుకోవడం ఏంటని కూడా అప్పట్లో ప్రశ్నలు వినిపించాయి. సిబ్బందికి ఇష్టం లేకపోయినా, అంటే గ్రామ వార్డు సచివాలయం అదేవిధంగా వాలంటీర్లకు ఇష్టం లేకపోయినా వారి నెత్తిన ఈ 200 రూపాయలు ఇచ్చి సాక్షి పత్రికను రుద్దిన పరిస్థితి అయితే ఉంది. సీఎం సొంత పత్రికని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదనపు అలవెన్స్ పైన కేబినెట్ లో పునఃసమీక్షించి దాన్ని రద్దు చేస్తూ రీసెంట్ గా జరిగినటువంటి కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో దానికి అనుగుణంగా గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ జీవోఆర్టీ నెంబర్ 16 ను నిన్న జారీ చేయడం